వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ మధ్యలో మా పెద్దమ్మ జరిగిపోయిందని చెప్పిన కదా, అసలు ఈ వీడియో కూడా అప్లోడ్ చేయాలో లేదో కన్ఫ్యూజన్లోనైతే ఉన్నా, కానీ ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే వీడియోనైతే షేర్ చేసుకుంటున్నానండి. మా పెద్దమ్మ జరిగిపోయిన రోజు నేను అక్కడ ఇంటికి వెళ్ళినా కదా, ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నాం, నైట్ అయిపోయింది. ఇంకా మా పెద్దమ్మని తీసుకెళ్ళేటప్పుడు చాలా బాగా తీసుకెళ్ళారండి. ఎప్పుడైనా సరే మన తెలంగాణలో పెళ్ళిళ్ళైనా జరిగిపోయినప్పుడైనా సరే మన బాధలో మనమైతే ఉంటామండి. వెళ్ళిన మనుషులు అయితే ఎవరైతే వెనక్కి తీసుకురాలేరు, కానీ ఇంకా వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు లాస్ట్ టైంగా ఈ విధంగా చప్పుళ్ళతోటి ఇంకా సంతోషంగా సాగనంపుతారంట. ఇలా తీసుకెళ్తే వాళ్ళ ఆత్మకు కొంచెం శాంతంగా ఉంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇంకా అలాగేనైతే మా పెద్దమ్మని తీసుకెళ్ళారు. ఇంకా ఇంటి దగ్గర 4కు స్టార్ట్ అవుతానండి. అక్కడ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు సాయంత్రం 7 అయితే అయిపోయింది. ఇంకా అయిపోయినాక నేనైతే రిటర్న్లో వచ్చేసిన. నాకు మొత్తం 3 పెద్దనాన్నలు, 3 పెద్దమ్మలు. ఇంకా మా డాడీ ఇంటికి చిన్న. ఇంకా ఈ పెద్దమ్మ వచ్చేసి రెండో పెద్దమ్మ. మా పెద్దనాన్నలు అయితే మా చిన్నప్పుడే ఒకరి తర్వాత ఒకరైతే జరిగిపోయారండి. పెద్దమ్మలే ఉండేవాళ్ళు. ఇంకా ఈ పెద్దమ్మ కూడా ఇలా అయిపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దనాన్నలు, పెద్దమ్మలు, మా మమ్మీ, డాడీ అందరం చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం. మా పెద్దమ్మ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఓన్లీ నేను ఈ వీడియోని మీతో పాటు నా ఫ్యామిలీ అనుకొని షేర్ చేస్తున్నానండి, అంతేగాని అంతకుమించి ఇంకా వేరే ఉద్దేశం ఏదైతే లేదు. ఒకవేళ కనుక నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం మీకు కనుక నచ్చకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మా పెద్దమ్మ అంత్యక్రియలు అయితే ఇప్పటితోటైతే కంప్లీట్ అయిపోయినాయండి. మా పెద్దమ్మ మనసుకి శాంతి కలగాలని మీరు కూడా కోరుకోండి. ఓకేనా? బాయ్.